H1B ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ రీసెంట్గా మనం ఒకటి చూసాము. కంపెనీ వాళ్ళకి మోస్ట్ ప్రాబబ్లీ అంటే జూన్ జూలైలో ఇద్దరికి జైలు శిక్ష పడవచ్చు. తర్వాత 250,000 కాలిఫోర్నియాకి సంబంధించింది అనుకుంటే వీడియో కూడా చేశాను కదా నేను. సో ఇది H1B ఫ్రాడే. అయితే ఇప్పుడు ఈ యూట్యూబర్స్ ఎక్స్పోజ్ చేయడం అయితే స్టార్ట్ అయింది కదా. అది స్టార్ట్ అయిన తర్వాత జనవరిలో అంటే ఎండ్ ఆఫ్ ద జనవరిలో మన ఈ టెక్సాస్ అటార్నీ జనరల్ గారు ఒక 3 కంపెనీలకి ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేశారనమాట. సో ఆ 3 కంపెనీలు చిలికి గాల్వానే ఇప్పుడు 30 కంపెనీలకు వచ్చిందనమాట. సో ప్రజెంట్ లేటెస్ట్ ఫ్లాష్ అప్డేట్ ఏంటంటే కెన్ పాక్స్టన్ అటార్నీ జనరల్ 30 కంపెనీలకి ఇన్వెస్టిగేషన్ చేయమనేసి చెప్పారట. సో అయితే మరి ఈ 30 కంపెనీలు వాళ్ళకి ఎలా తెలిసినాయి అంటే ఇది టిప్పా ఏంటి? సో ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేసి ఏమైనా ఫ్రాడ్ దొరికితే అంటే ఏం చేస్తారు వాళ్ళు? ఆల్రెడీ దాంట్లో ఉన్న H1B వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అవన్నీ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. దీనికి సంబంధించినటువంటి లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతా. దాంట్లో ఆ లింకులో కంపెనీ నేమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. మరి అన్ని 30 కంపెనీస్ ఉన్నాయా లేదా నాకైతే తెలియదు కానీ బట్ కొన్ని కంపెనీస్ అయితే లిస్ట్ అవుట్ చేశారు వాళ్ళు. సో దాంట్లోకి వెళ్ళి చూసుకోండి. సో ఏం కంపెనీలు ఉన్నాయి ఏంటి అనేది అయితే చూసుకోండి. సో నేను వీలైతే ఒక స్క్రీన్ షాట్ దీంట్లో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఇనీషియల్గా సారా గొంజాలెస్ ఎక్స్పోజ్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆయన ఏది అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్ తోటి ఇంటర్వ్యూ తీసుకొని ఆ 3 కంపెనీలు ఏదైతే ఫస్ట్ ఇనీషియల్గా ఆమె ఎక్స్పోజ్ చేసినటువంటి కంపెనీలు అవే అనుకుంటాం మోస్ట్ ప్రాబబ్లీ. నేను ఇట్లా ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేస్తానని చెప్పి ఆయన యూట్యూబ్ వీడియోలో కూడా చెప్పారు కదా. దాని తర్వాత సో ఆ 3 కంపెనీలతోటి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడితే ఇప్పుడు ప్రెసెంట్ 30 కంపెనీలకు వచ్చిందనమాట. మరి వీళ్ళకి ఎలా తెలిసింది 30 కంపెనీలకు అంటే మోస్ట్ ప్రాబబుల్లీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యూట్యూబ్ ఎక్స్పోజ్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా టైలర్ కూడా వెళ్ళి మైక్ పట్టుకొని మొత్తం తిరిగి ఊరంతా అది అసలు దాన్ని ఆయనకున్న ఫాలోయింగ్ అయితే ఆ వీడియో దగ్గర 1 మిలియన్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. అప్పట్లోనే 300,000-400,000 ఎంతో ఉంటుండే. సో ఆయనకు అంతమంది మిలియన్లలో ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి అది ఫ్లాష్ అయిపోయింది ఆ టెక్సాస్ వీడియో. దాంతో ఏంటంటే ఇంకా అక్కడిక్కడ టిప్స్ అని అవన్నీ ఇవన్నీ వచ్చి ఉండొచ్చు. అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు ఒక 2-3 కంపెనీలు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినప్పుడు ఇంకా మిగిలిన 30 కంపెనీలకు దాకా ఎలా పాకింది ఇది అంటే జనరల్గా కొన్ని టిప్స్ ద్వారా తెలుస్తుంటాయి. కొన్ని ఏంటంటే ఒక కంపెనీ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అదే పర్సన్కి ఇంకొక కంపెనీ కూడా ఉండొచ్చు. ఇప్పుడు